అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు బీఆర్ఎస్ నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పోటీకి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సీట్ల కోసం పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటూ వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సీటుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కన్నుపడిందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఈ లోక్సభ సీటులో గెలుపుపై బీఆర్ఎస్ బాస్ కొత్త లెక్కలు వేసుకుంటున్నారా? మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ లో సీనియర్ నేత. శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి ఓడిపోయిన ఈయన వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పెద్దపల్లి లోక్సభ సీటు నుంచి పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. మండలాల వారీగా నివేదికలు తెప్పించుకుని మరీ ఎంత ఆరాధీసినా అసలు కారణం ఇంకా తెలియలేదు. పార్టీ క్యాడర్ కొన్ని అంశాలను చెబుతున్నా అవేవీ కాదంటూ సర్ది చెబుతున్నారట. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కొప్పుల ఈశ్వర్ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలు దెబ్బ కొట్టాయని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 441 ఓట్ల అతి స్వల్ప ఆధిక్యంతో బయటపడిన తప్పులను సరిదిద్దుకోలేకపోయారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పై ఉన్న సానుభూతి ఈశ్వర్ ఓటమికి కారణమైంది. ధర్మపురి నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన ఈశ్వర్ 5వసారి మాత్రం చతికిల పడాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మిగిల్చిన చేదు అనుభవంతో పార్లమెంట్ ఎలక్షన్లకు పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. కొప్పుల ఈశ్వర్ ని పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలో దించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014లో బాల్కసుమన్, 2019లో వెంకటేష్ నేతనాని ఈ సీటు నుంచి ఎంపీలుగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ను నిలబెట్టి 3వసారి సీటు దక్కించుకోవాలన్న ప్లాన్ లో ఉంది. ఈ మాజీ మంత్రికి కోల్ బెల్ట్ లో మంచి సంబంధాలున్నాయి. పెద్దపల్లి పార్లమెంటు సీటు పరిధిలోని 4-5 అసెంబ్లీ నియోజకవర్గాలు సింగరేణి ఏరియాలోనే ఉన్నాయి. కార్మిక నేతగా కొప్పుల ఈశ్వర్ కు మంచి పేరుంది. దీంతో పార్లమెంట్ కు సిద్ధంగా ఉండాలని గులాబీ పార్టీ నాయకత్వం ఆదేశించినట్టు టాక్ నడుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు ఈశ్వర్. పైగా ఈ లోక్సభ సీటు పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాలపై అవగాహన ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉంటుంది. ఇక రామగుండం, మంథనిలో కూడా ఆయనకు మంచి పట్టుంది. ఇవన్నీ కలిసొస్తాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. 2014లో పెద్దపల్లి పార్లమెంట్ సీటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 2018లో 7లో 6 చోట్ల విజయం సాధించింది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా కారు పార్టీ గెలవలేదు. అయినా సానుభూతి కలిసొస్తుందని భావిస్తోంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అత్యంత విధేయుడిగా ఉన్నారు. మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.